క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో చైన్ స్నాచింగ్ సంచలనంగా మారింది. ఓ చైన్ స్నాచర్ దర్జాగా ఇంట్లోకి వచ్చి మరీ ఓ మహిళ మెడలోని బంగారం గొలుసు లాక్కొని వెళ్లాడు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో కేపీహెచ్బీ టెంపుల్ బస్టాండ్ సమీపంలో ఓ ఇంటి ముందు ఓ మహిళ ముగ్గు వేస్తుంది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి మంచినీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళగానే ఆమె వెనకానే ఆ చైన్ స్నాచర్ కూడా ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదనగా దొంగతనం చేశాడు. వాటర్ వంకతో ఆమెని మోసం చేసి మెడలోని గోల్డ్ చైన్ను లాక్కొని వెళ్ళాడు. ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ షాక్ నుండి తేరుకొని పెద్దగా కేకలు వేస్తూ ఆ వ్యక్తి వెంట పరిగెత్తింది. ఎరుగు పొరుగు వాళ్ళు వచ్చేసరికే ఆ కిలాడి చైన్ స్నాచర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పొద్దున్నే నిత్యం రద్దీగా ఉండే కేపీహెచ్బీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికులని ఉలిక్కి పడేలా చేసింది. చైన్ స్నాచర్లు ఇంతకు బరితెగించారా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.